శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భార్గవుడైన చవనుడు సుకన్య వలన 2 పుత్రుల్ని కనెను. వారు అప్రవానుడు, దధీచుడు. వారిద్దరూ సాధు సమ్మతులు. దధీచుని కుమారుడు సారస్వతుడు. అతడు సరస్వతి వలన కలిగెను. మహాభాగ్య అయిన రుచి నహుషుని కూతురు. ఆమె అప్రవానుని భార్య. మహర్షి అయిన ఔర్యుడు ప్రసిద్ధుడు. అతడు రుచికి ఊరును చీల్చుకొని పుట్టెను. అందుచేత అతడు ఔర్వుడు అని పిలువబడెను. ఔర్యుని కుమారుడు రుచీకుడు. అతడు దీప్తాగ్నితో సమానమైన తేజో విశేషం కలవాడు. రుచీకునికి సత్యవతి యందు జమదగ్ని జన్మించెను. భృగుడు ఇచ్చిన చరువు అనగా యజ్ఞప్రసాదం యొక్క మార్పు వల్ల ఆ చెరువులు రౌద్ర వైష్ణవ సంబంధములైనవి. విష్ణు సంబంధమైన అగ్నిని మింగుట వలన జమదగ్ని పుట్టెను. రేణుక జమదగ్ని వలన రాముని కన్నెను. అతడు అమిత తేజస్కుడు, చక్రతుల్య పరాక్రముడు. అతనికి బ్రహ్మక్షత్రమైన తేజస్సు కలదు. ఔర్యునికి జమదగ్ని మొదలుకొని 100 మంది కుమారులు కలరు. భార్గవుల్లో పరస్పర సంబంధం వలన 100 మంది కుమారులు జన్మించిరి. ఇతర ఋషుల్లో కూడా బాహ్య భార్గవులు చాలామంది ఉన్నారు. వత్సులు, విధులు, అర్హిషేనులు, యాస్కులు, వైన్యులు, సౌనకులు, మైత్రేయులు వీరు 7వ గణం వారు. వీరందరినీ భార్గవులుగా తెలుసుకోవాలి. అగ్ని యొక్క పుత్రుడైన ధీమంతుడైన అంగీరసుని వంశం గురించి చెప్పెదను వినుము. అతని వంశం నందే భారద్వాజులు గౌతమునితో సహా పుట్టిరి. అంగీరసుని వంశానికి సంబంధించిన ముఖ్యములైన దేవతలు మహోజసులు, త్విషిమంతులు, మరీచుని కుమార్తె అయిన సురూప, కర్దముని కూతురైన స్వరాట్, మనవు దుహిత అయిన పద్య అను 3 అధర్వని యొక్క భార్యలైరి. వారి యందు అధర్వణునికి దాయాదులు, కులోద్వహలు పుట్టిరి. వారు వంశాన్ని వృద్ధిపరిచిరి. వారు గొప్ప తపస్సుచే భావితాత్ములయ్యిరి. సురూపకు బృహస్పతి ఉదయించెను. గౌతముని, ఆయాస్యుని, వామదేవుని, ఉతధ్యుని మరియు ఉసీతిని స్వరాట్ కనెను. పద్య యొక్క కుమారుడు ధ్వష్టి. వారి మానసపుత్రుడు సంవర్తుడు. ఆయాస్య కుమారుడు కితవుడు. శరద్వంతుడు, ఉతధ్యుడు ఉదయించెను. దీర్ఘతముడు ఉసికి కలిగెను. వామదేవునికి బృహదుగ్ధుడు కలిగెను. సుధన్వుడు దృష్టి కుమారుడు. వృషభుడు సుధన్వుని కుమారుడు. రథకారులు దేవతలుగా పరిగణించబడతారు. వారే ఋషభులుగా లోకాన తెలియబడ్డవారు. విస్తృతుడైన భరద్వాజుడు బృహస్పతి కుమారుడు. బృహస్పతి కంటే చిన్నవారైన దేవతలు అంగీరసులుగా విదితులు. వారు అంగీరసుని ఔరసపుత్రులు. సురూపయందు జన్మించిరి. ఆధారి, ఆయువు, ధనుడు, దక్షుడు, దమ్ముడు, ప్రాణుడు, హవిష్యంతుడు, హవిష్ణువు, ఋతుడు, సత్యజుడు వీరు 10 మంది. అంగీరసుని వంశగణములు 15 మంది. ఆ గణములు ఆయాసులు, ఉతజ్జులు, వామదేవులు, ఔసిజులు, భారద్వాజులు, సాంకృతులు, గర్గులు, కన్వులు, రథీతరులు, ముద్గరులు, విష్ణువృద్ధులు, హరితులు, కవులు, రూక్షులు, భరద్వాజులు, అర్షభులు, కితవులు, బాహ్యాంగిరోగణములు చాలా ఇతర ఋషుల్లో కలవు. ఉత్తమ పురుషులతో కూడి ఉన్న మరీచుని వంశంను గురించి చెప్పెదను. అతని వంశంలో జగత్తునందుల స్థావర జంగములైనవన్నీ సంభూతములైనవి. మరీచుడు నీటిని ప్రేమించెను. ప్రజోత్పత్తిని కోరి ఇతడు వాని గురించి ధ్యానించెను. సర్వగుణోపేతుడైన పుత్రుడు, సంతానవంతుడైన పుత్రుడు కలగాలని అతడు భావించెను. భగవత్ సంయోగమందు అతడు నిమగ్నుడయ్యను. ఆ ప్రభువు తపస్సు చే పవిత్రీకృతుడయ్యను. అంత జలములు తాడితములయ్యను. ఆ ప్రభువు వాని యందు ఒక కుమారుని కలిగించెను. అతని హృదయం ధ్యానమందు నిమగ్నమయ్యను. ఆ కుమారుడు అప్రతిముడు. అతడు ప్రజాపతి. అతని పేరు అరిష్టనేమి. తపోనిమగ్నుడైన మరీచి నీటిలో తపస్సు చేసి కుమారుని పొందెను. పుత్రార్థి అయిన అతడు సలిలమందు సంస్థితుడై ఉండెను. పవిత్రములైన వాక్కులన్నీ ధ్యానం చేయుచుండెను. అతడు ఆ నీటి యందు 7000 ఏండ్లుండెను. అందుచేత అతడు ప్రతిముడనగా సాటి లేని వాడయ్యను. కశ్యపుడు సవిత్రతుల్యుడు. తేజస్సుచే బ్రహ్మతో సమానుడు. అతడు విద్వాంసుడు. ప్రతి మన్వంతరమందు అతడు బ్రహ్మాంశతో పుట్టును. దక్షుడు తన కూతుళ్ళ విషయమై అత్యుత్సాహం కలవాడు. అందుకు బ్రహ్మ కోపించిన వాడయ్యను. అతడు కశ్యమును తాగెను. కశ్యమనగా మద్యం. కసి అను పదం హాస్యము అను అర్థమును తెలుసుకోవాలి. కశ్యము అను పదానికి వాక్కు, మనస్సు అని కూడా అర్థాలు కలవు. విప్రులు కశ్యాన్ని మద్యము అనిరి. కశ్యం తాగుట వలన అతడు కశ్యపుడయ్యను. కసము అను పదం క్రౌర్యానికి ఉచ్చరించబడుట చేత దక్షునిచే శపించబడిన అతడు కుపితుడొకటి చేత అతడు కశ్యపుడయ్యను. ఆ కారణం చేతనే పరమేష్ఠి అయిన బ్రహ్మ సూచించుట ప్రచేతసుని కుమారుడైన దక్షుడు తన కుమార్తెలను వారికిచ్చి వివాహం చేసెను.
వారందరూ బ్రహ్మవాదినులు, లోకమాతలు. ఈ విధంగా ఎవడు ఋషీశ్వరుల సృష్టి తెలుసుకొందరో అతడు పుణ్యవంతుడు, పరిశుద్ధుడు, ఆయుష్మంతుడై శాశ్వతమైన సుఖాన్ని పొందును. ఈ విషయం గుర్తుంచుకొన్నను విన్నను ఆ వ్యక్తి అన్ని పాపాల నుంచి విముక్తుడగను. ప్రజాపతి వంశవర్ణన. సూతుడిట్లు వర్ణించెను. చాక్షుష మన్వంతర సంబంధమైన 6వ ప్రజాసృష్టి ముగిసెను. స్వయంభువుడైన బ్రహ్మ స్వయంగా ప్రజలను సృజించము అని దక్షుని ఆజ్ఞాపించెను. అంత దక్షుడు జంగములను, స్థావరములను, సమస్త జీవరాశులను అనగా భూతములను సృజించెను. గతి కలిగినవి జంగములు, ధ్రువములు, స్థావరములు. జగత్ప్రభువు ముందుగా మానసములుగా భూతములను సృష్టించెను. అతడు తన మనసు చేతనే ఋషులు, దేవతలను, గంధర్వులను, మనుషులను, నాగులను, రాక్షసులను, యక్షులను, భూతములను, పిశాచములను, పక్షులను, పశువులను, మృగాలను సృష్టించెను. అతడు మనసా సృజించిన ప్రజలు వృద్ధి పొందకుండానట్లు వారందరినీ ధీమంతుడు భగవంతుడైన మహాదేవుడు మనసా శపించెను. వివిధ ప్రజా సముదాయం మైథున క్రియచే సృష్టింపకోరి అతడు ప్రజాపతి అయిన వీరణుని కుమార్తె అయిన అసిక్నిని వివాహమాడెను. ఆమెకు గొప్ప తపశ్శక్తి కలదు. ఆమెయే లోకధారిణి, లోకాన్నంతటిని భరించి పెట్టింది. ఆమె చేతనే చరాచర నిబద్ధమైన ఈ యావత్ ప్రపంచం పుట్టబడింది. ఈ విషయంలో ప్రాచేతసుని గురించి, వారి సంతానం గురించి ఈ శ్లోకాలు చెప్పబడ్డాయి. వైరణి అయిన అసిక్నిని దక్షుడు పెళ్లి ఆడిన తర్వాత 10 లక్షల నల్లని పొగరుతో కూడిన సర్పములు దక్షుడిని అనుసరించెను. ఆ దక్షుడు నదుల్లోనూ పర్వతాల్లోనూ తిరుగుచున్నవాడు కాగా అతని వెనుక సర్పాలు సాగిపోయాయి. అతన్ని ఋషులు చూశారు. ఇందు మొదటి దక్షుడు ప్రజలను ప్రతిష్ఠించుననిరి. ఇక ద్వితీయ దక్షుడు తనంతట తానే ప్రజాపతి, ప్రజలను సృష్టించేవాడు. అందుకే 10 లక్షల సర్పాలు యథాకాలమనగా కాలక్రమాన్ని తొలగిపోయాను. అచ్చటనే వైరణి కుమార్తె అయిన అసిక్నిని దక్షుడు పెండ్లాడెను. అంత ప్రాచేతసుడు ప్రభువు అయిన దక్షుడు వైరణి అయిన అస్నికి ముందు 100ల సంఖ్యలో పుత్రుల్ని కనెను. వారందరూ అనంత శక్తిమంతులు. వారిని దక్షుడు చూసెను. మహాతేజస్వి అయిన అతడు ప్రజలను వృద్ధి పొందింపవలనని కోరిక వహించెను. బ్రహ్మసూనుడు దేవర్షి అయిన నారదుడు దేవతా ఋషులతో సంవాదాన సంతుష్టుడయ్యను. అతడి కొన్ని పదాలు ఉచ్చరించెను. తత్ఫలంగా ఆ సంతాన వికలం జరిగెను. అంతేకాక అతనికి శాపం కలిగెను. నారదుడు పరమేష్ఠి యొక్క మానసపుత్రుడు. అట్టివాడు దక్షుని శాపంచే కశ్యపునికి 2వ మానస కుమారుడయ్యను. ఆ నారదుడు పూర్వం పరమేష్ఠికి అనగా బ్రహ్మకు సముత్పన్నుడు. దక్షిణ పుత్రులు హర్యస్సులు అని విఖ్యాతికి వహించిన వారు. ధర్మార్థమందు వారందరూ విధిచే నాశనం చేయబడ్డారు. అందు సందేహం లేదు. దక్షుడు సంక్రుద్ధుడయ్యను. బ్రహ్మను శపించుటకు లేచెను. బ్రహ్మర్షులతో కూడిన బ్రహ్మ దక్షుని యాచించెను. అంత బ్రహ్మ దక్షునికి సంధి అయ్యను. అంత దక్షుడు నా కుమార్తె వలన నారదుడు నీ కుమారుడగుగాక అతడు అంగీకరించను. అంత దక్షుడు తన ప్రియమైన కూతురుని పరమేష్ఠుకి ఇచ్చెను. ఆ కారణాన ఆ శాపం వలన నారదుడు తిరిగి జన్మించెను. సాంసపాయుడు ఇట్లడిగెను. దేవర్షి అయిన నారదుని చేత దక్ష ప్రజాపతి సూతులు ఏల నాశనం పొందబడిరి. ఆ ప్రజలను అందరూ ఒకచోట కూడుకొన్నవారయ్యిరి. వార్లతో నారదుడు మాట్లాడాను. అయ్యా, వీరందరూ బాలిసులనగా క్రూరకుంకులు. మీరు భూమి యొక్క అంతర స్వరూపాన్ని తెలియరు. అంతేకాక దానిపై ఏమి ఉన్నదో దాని కింది భాగాన ఏమి ఉన్నదో మీకు తెలియదు. ఎట్టి తెలివి తక్కువ వారు ఇట్లు ప్రజలను సృష్టించరు అన్నడు. ఈ పలుకులను వారు వినిరి. 4 దిక్కులకు పారిపోయిరి. సముద్రాల్లోకి ప్రవేశించిన నదుల వల్లనే వారన్నింటికీ తిరిగి రాలేదు. ఇప్పటికీ తిరిగి రాలేదు. వారందరూ నశించగా ప్రాచేతసుడైన దక్షుడు వైరణి కూతురైన అసిక్నియందు మరల 1000 మంది పుత్రులను కలిగించెను. వీరందరూ శబలాస్వులు. వీరందరూ ప్రజలను వృద్ధి పొందింపగోరిరి. అంతకు పూర్వం నారదుడు ఏమని పలికెనో ఆ పలుకులే మరల వారితో అతడు పలికెను. ఆ కుమారులందరూ పరస్పరం మాట్లాడుకొనిరి. ఋషి చెప్పింది సత్యము. మన సోదరుల మార్గముననే మనము పోవలను. ఇందు సంశయం లేదు. పృథ్వీ యొక్క ప్రమాణం మొదలుగునవి తెలుసుకున్న పిమ్మట ప్రజలను సులువుగా మనం సృష్టింపగలము. మనం చక్కగా ఉపదేశించబడితేమే. మన మనస్సులను విషయ పరిజ్ఞాన ప్రకాశితములుగా చేసిన తర్వాత మనం స్వస్థ మనస్కులం కాగలము. వారందరూ వారి సోదరులు పోయిన మార్గం నుండే భూమి విస్తారాన్ని ప్రమాణాన్ని తెలుసుకొనగోరి వెడలిరి. ఇంతవరకు వారు తిరిగి రాలేదు. అందుకే ఒక భ్రాత తన భ్రాతను వెదకుటకు పోయిన వెంటనే నశించను. ఇది తెలిసిన వాడెవడు భ్రాతాన్వేషణ కార్యమును చేపట్టరాదు. శబలాసులైరి. దక్షుడు మరలా క్రుద్ధుడయ్యను. అంతా అతడు నారదుని నాశనం పొందము, గర్భవాసంలో వసింపము అని శపించెను. ఈ విధంగా ఆ కుమారులు అందరూ నశించిరి.
దక్షుడు మరలా వైరణియందు ప్రసిద్ధురాలైన 60 మంది కుమార్తెలను కనెను. కశ్యపుడు, ధర్ముడు, సోముడు మొదలగు ప్రసిద్ధులైన ఋషులు ఆ కుమార్తెలను భార్యలుగా గ్రహించిరి. ఈ దక్షుని యొక్క సృష్టిని యథార్థంగా తెలుసుకున్నవాడు అతడు ఆయుష్మంతుడు, కీర్తిమంతుడు, ధన్యుడు, ప్రజావంతుడు అగును. ఓం శాంతి శాంతి శాంతి.